రైట్ ఇక బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటి వరకు జన సైనికులు వీర మహిళలు, ఇకపై ఉద్యమి సాధక్ ప్రధాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రకటించిన ఈ కొత్త పేర్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీశాయి. ఇది కేవలం పదాల గారడి కాదు, పార్టీ నిర్మాణాన్ని సమూలంగా మార్చే ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పదాలు బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ లోని ప్రచారక్, విస్తారక్ వంటి పదాలను గుర్తు చేస్తున్నాయి. దీని ద్వారానే పవన్ జనసేనను కేవలం ఎన్నికల పార్టీగా కాకుండా ఒక సిద్ధాంతం కోసం, ఒక లక్ష్యం కోసం పనిచేసే క్రమశిక్షణ కలిగిన పొలిటికల్ ఆర్మీగా తీర్చిదిద్దాలని చూస్తున్నట్లుగా స్పష్టమవుతోంది. కార్యకర్తల్లో బాధ్యతను పెంచి పార్టీ సిద్ధాంతాలకు, భారతీయ సంస్కృతికి పెద్దపీట వేస్తూ సాంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన ఒక సరికొత్త రాజకీయ శక్తిగా జనసేనను మలచడమే పవన్ యొక్క అసలైన వ్యూహం. రైట్ ఇక ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా విజయవాడ నుండి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి. జమీమా, మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఏదైతే ఆ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్తల మీద మొట్టమొదటి స్థానానికి ఆ పార్టీ కల్పిస్తూ, ప్రత్యేకించి ఆ కార్యకర్తలకు ఏదైనా సరే సమస్య వచ్చినా, కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా, లేదంటే కార్యకర్తలు ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, లేదంటే ఆ కార్యకర్త మరణించినటువంటి సమయంలో కూడా పార్టీ అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ పైన ఉంది. కాబట్టి ప్రత్యేకించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకంగా జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో ఒక కీలకమైనటువంటి అంశాలను పవన్ కళ్యాణ్ ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉందో, ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గతంలో ఎవరైతే ఎక్కువ సభ్యత్వాలు చేసి పార్టీకి బలం చేకూర్చారో వారందరితో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఒక 3 కొత్త పదాలను పవన్ కళ్యాణ్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో 3 పదాలను వారికి విభజిస్తూ వచ్చారు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి సాధక్, ప్రచారక్, మూడుకి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక చర్చనీయాంశంగా ఇది ఒక పొలిటికల్ ఆర్మీగా పవన్ కళ్యాణ్ దీన్ని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకించి ఏదైతే ఈ 3 పదాలు ఏదైతే ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి విధానంలో ఇది ప్రత్యేకించి కనపడుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఏది ఆశించకుండా ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దేశ రక్షణకు, ఏదైతే సనాతన ధర్మానికి ఎక్కడైతే విఘాతంగా వాటేలకుండా చేసేటువంటి వారు ఒక ఉద్యమాన్ని వారు చేస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా అదే విధమైనటువంటి ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందించారు. పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా ఎవరైతే పనిచేస్తారో వారిని, అదేవిధంగా పార్టీ యొక్క భావజాలాన్ని విస్తృతంగా పోరాటం చేసే పార్టీకి గతంలో 5 సంవత్సరాలు కావచ్చు, ముఖ్యంగా దశాబ్ద కాలం పాటు ఆ పార్టీకి సంబంధించి పోరాటం చేసినటువంటి నాయకులు ఎవరో వారిని, అదేవిధంగా పార్టీకి సంబంధించి పరోక్షంగా కానీ మిగతా ఏ కార్యక్రమాల్లో అయినా పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిని కూడా జనసేన పార్టీ 3 విభాగాలుగా విభజించింది. ఈ 3 విభాగాలు కూడా ఈసారి నుంచి ఎవరైతే ఇటు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేస్తూ ఉన్నారో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి చేసేటువంటి ఈ 3 విభాగాల్లో కూడా వారిని కేటగిరీలుగా డివైడ్ చేయబోతున్నారు. ప్రత్యేకించి ప్రత్యక్షంగా పార్టీకి పనిచేసేటువంటి వారు, పరోక్షంగా పార్టీకి పనిచేసేటువంటి వారు, అదేవిధంగా పార్టీని భావజాలాన్ని తీసుకెళ్లి పోరాట పట్టుమని చూపించేటువంటి ఈ 3 విభాగాల్లో కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీ యొక్క చొరవ చూపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ నూతన విధానం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది పార్టీ కార్యకర్తలను ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందుకు దిశగా ఈ నెలలోనే ఈ పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేయాలని ఒక నిర్ణయించుకుని మొట్టమొదటిగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. దీంట్లో ఒక సభ్యత్వం ఉంది, ఎందుకంటే దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిని బేస్ చేసుకుని రాష్ట్రంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం, ఆ పార్టీకి సంబంధించినటువంటి కమిటీల వ్యవహారంతో పాటు సభ్యత్వ నమోదు కూడా మొట్టమొదటిగా అక్కడి నుంచే ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో పాటు 2 కోట్ల రూపాయలు ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీకి విరాళంగా ఇవ్వటం జరిగింది. 2 కోట్ల రూపాయలు ఎవరైతే ప్రమాదంలో ఎవరైతే చనిపోయినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అండగా నిలవడంతో పాటు వివిధ
ప్రమాదాల వల్ల జరిగినటువంటి నష్టం ఎవరికైతే ఉందో వారికి ఈ యొక్క ఇన్సూరెన్స్ లభించబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నటువంటి జన సైనికులందరికీ కూడా ఈ యొక్క బీమా వర్తించబోతుంది. కాబట్టి ఇప్పటికే ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేస్తూ చెక్కుల రూపంలో ప్రమాదంలో కుటుంబాలకు నష్టం జరిగినటువంటి వారందరితో పాటు ప్రత్యేకించి ఇటు రోడ్డు ప్రమాదంలో జరిగినటువంటి ఘటనలైనా కూడా ఆ పార్టీ అండగా నిలుస్తూ వస్తుంది. కాబట్టి దాని నిమిత్తమే ఇది ఉంది. ఈసారి కూడా ఈ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. మరి దానికి అనుగుణంగానే ఈ నెలలోనే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నారు. కాబట్టి మరి గతంలో వచ్చినటువంటి సభ్యత్వాల కన్నా ఈసారి మరిన్ని ఎక్కువ సభ్యత్వాలు చేసేటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఒక ప్రణాళికను రూపొందించారు. కార్యకర్తలకి ఎవరైతే ఈ సభ్యత్వ నమోదు చేసేటువంటి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ట్రైనింగ్ ఇంటరాక్షన్ సెషన్ కూడా ఈసారి ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించబోతుంది. మరి ఈ నెలలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా వేచి చూడాల్సిన అంశం ఉందని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్ కుమార్.